Hello students, good morning. Today is day 20 of data analytics with Python. So far జరిగిన క్లాసెస్లో మీకు టైమ్ సిరీస్ అనాలిసిస్ దగ్గర నుంచి స్టాటిస్టికల్ అనాలిసిస్ దగ్గర నుంచి వెబ్ స్క్రాపింగ్ డేటా బ్రాంగ్లింగ్ డేటా క్లీనింగ్ దగ్గర నుంచి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఓకే, సో నేను కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ పోస్ట్ చేశాను. ఓకే, సో వెబ్ స్క్రాపింగ్ మీద ఒక ప్రాజెక్ట్ చేయండి, సెలినియం మీద ఒక ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి. ఓకే, సో కోడ్స్ ఏవి నాకు అందట్లేదు, నేను చెక్ చేయడానికి కోడ్స్ ఏవి కూడా మీరు సబ్మిట్ చేసినట్టు నాకు తెలియట్లేదు. సో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఫర్ యూ. ఓకే, ఏమీ లేదు, నేను వెబ్ స్క్రాపింగ్ సెలినియం ఎలా చేయాలో మీకు ఆల్రెడీ నేర్పించాను. మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఏదో ఒక వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుని ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేసి చూపించవచ్చు, ఆటోమేట్ చేసి చూపించవచ్చు. ఓకే, సో అది కూడా ప్రాజెక్ట్ కింద కౌంట్ అవుతుంది. సో కాస్త ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే మీకు అర్థమైనట్టే ఉంటుంది. మీరుగా ట్రై చేసినప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. ఎవరు కూడా డౌట్స్ కూడా పోస్ట్ చేయట్లేదు గ్రూప్లో. సో we are like the end of these 20 days journey. సో ఈ రోజు నేను మీకు సో ఈరోజు క్లాస్లో మీరు డేటా అనాలిసిస్తో పాటు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అంటే మనం డేటా మీద మాట్లాడుతున్నాం కాబట్టి దీంతో పాటు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఏం చేయొచ్చు అన్న దాని మీద దీనికి ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చదవచ్చు, ఓకే, సో అన్న దాని మీద నేను మీకు కొన్ని ఐడియాస్ ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఓకే థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మన కోర్స్ని ఫినిష్ చేస్తాను. ఓకే, సో లెట్ us talk about various important things in the class today. Okay, very important future work in the class today. Okay, so give me a minute, I'll share my screen. Wait a second, guys. I'm opening my screen. Let me load the file and open it, then it will be easy. Okay, are you able to see the screen now? Can you see the screen now? Okay. So we are going to talk about big data analysis. So big data analysis lo first big data ante ento teluskondi. So what is big data? If it is like oka file undi, దాంట్లో 200 rows ఉన్నాయి. ఓకే, దాన్ని డేటా అంటాం. ఓకే, let us imagine we have like 2 lakh rows in a file and you want to make calculation on the every row. ప్రతి రో ఒక రెండు థింగ్స్ తీసుకుని వాటిని యాడ్ చేసి మీకు యావరేజ్ చూపించాలనుకుందాం. ఈ ఆపరేషన్ యావరేజ్ కనిపెట్టడం అన్న ఆపరేషన్ అన్నది ఈ ఫైల్లో ఉన్న 2 lakh రోస్ మీద పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 lakhs, ఓకే, సో 20 lakhs రోస్, 20 lakhs రికార్డ్స్, 30 lakh రికార్డ్స్. సో ఇలా డేటా ఒక సైజ్ ఏమో ఇంక్రీజ్ అయినప్పుడు వి కాల్ ఇట్ బిగ్ డేటా. ఓకే, అండ్ ఈ బిగ్ డేటాలో ఎలా మ్యామ్ ఇంత డేటా ఫస్ట్ జనరేట్ అవుతుంది ఇఫ్ యూ ఆస్క్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ తీసుకుందాం. ఓకే, ఆ హాస్పిటల్లో 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఈఎన్టీ, ఓకే, కార్డియో, ఒకటేమో న్యూరాలజీ,
ఇంకొకటేమో జనరల్ అనుకుందాం. ఓకే. ప్రతి రోజు వాళ్ళు అట్‌లీస్ట్ 50 పేషెంట్స్ చూస్తున్నారు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో. ఓకే. సో, 50+50+50+50 మనకి పర్ డేకి 200 రికార్డ్స్ క్రియేట్ అవుతున్నాయి. వీళ్ళ డేటా అంతా పేషెంట్ డేటా అంతా వాళ్ళేం జేస్తారంటే, దే విల్ ఫీడ్ ఇట్ ఇన్ ది ల్యాప్‌టాప్ అండ్ దే విల్ ఫీడ్ ఇట్ ఇన్ ద సిస్టమ్ అండ్ దే విల్ సేవ్ ఇట్ ఇన్ ద క్లౌడ్. క్లౌడ్ అంటే కామన్‌గా స్టోరేజ్‌కి యూజ్ చేసే ఒక సర్వర్. ఒక క్లౌడ్ సర్వర్‌లో సేవ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే. పెర్ డేకి 200 రికార్డ్స్ జనరేట్ అవుతే 2 డేస్‌కి 400 రికార్డ్స్. ఓకే. 3 డేస్‌కి 600 రికార్డ్స్. ఓకే. నౌ లెట్ us calculate whole month 30 into 200 ఎంతయింది? వి గాట్ 6000 రికార్డ్స్. 1 మంత్‌కి 6000 అంటే ఇప్పుడు ఆ హాస్పిటల్ స్టార్ట్ చేసి 5 ఇయర్స్ అయిందనుకుందాం. 5 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్? 5 ఇంటూ 12 60 మంత్స్. సో, 60 ఇంటూ 6000 ఎంతయింది? 6,00,000 రికార్డ్స్. ఓకే. సో, ఇలాగే ప్రతిరోజు మనం జస్ట్ చేసే ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఐస్ వాడుతున్నాం కదా! ఇప్పుడు గూగుల్ జీపే గానీ, ఫోన్‌పే గానీ వాడుతున్నాం. ఓకే. ఒక రోజులో యావరేజ్‌గా ఒకళ్ళేమో అట్‌లీస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనుకుందాం. ఓకే. ఒక రోజు ఒక్కళ్ళేమో యావరేజ్‌గా 3 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఓకే. సో, ఒక 10 మందిని తీసుకుంటే 30 ట్రాన్సాక్షన్స్ ఒక రోజుకి. ఓకే. కానీ 10 మందున్నామా మనం ఇండియాలో. వి హావ్ లైక్ మోర్ దెన్ లైక్ 2,000,000,000, 3,000,000,000 పీపుల్ వి ఆర్. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు చేసే యూపీఐ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక రికార్డే. ఓకే. సో, డెబిటెడ్ ఫ్రమ్ హియర్ ఆన్ థిస్ డే, థిస్ డేట్, ఎట్ థిస్ టైమ్. ఓకే. అండ్ క్రెడిటెడ్ హియర్ ఎట్ థిస్ టైమ్ ఇన్ థిస్ బ్యాంక్. సో, ఈ బ్యాంక్స్ అన్నీ వాళ్ళు ఈ డేటా అంతా రికార్డ్ చేస్తారు కదా! మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ చేస్తారు కదా! సో, అది ప్రతీది కూడా ఒక్కొక్క ఫైల్ కింద క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకని మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అన్నది జనరేట్ అవుతుంది. ఓకే. సో, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతే, ఆ డేటాని ప్రాసెస్ చేయటం కూడా హెక్టిక్ అయిపోతుంది. ఓకే. సో, ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిగ్గర్ పీస్ ఆఫ్ డేటాని వి కాల్ ఇట్ ఎ బిగ్ డేటా. ఓకే. సో, ఈ బిగ్ డేటాని ఈ బిగ్ డేటాకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ లైక్ 4 features of big data we got. One is volume. Okay. Next one is veracity. Next is velocity. And third one is like variety. Okay. So volume ante entante size of your data. For example, 20 lakh records, 30 lakh records, 40 lakh records, దీన్ని వాల్యూమ్ ఆఫ్ ద డేటా అని అంటామనమాట. సో బిగ్ డేటా హ్యావ్ 4 ప్రాపర్టీస్. వన్ ఇస్ వాల్యూమ్, వెరాసిటీ, let me show it here. Volume, velocity, veracity and variety. Okay. So big data లో volume అంటే ఏంటి అంటే volume means the size of your data. Okay. That's all. నెక్స్ట్ ఏమో వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ ఈస్ యూజువల్లీ కనెక్టెడ్ విత్ స్పీడ్. ఓకే. సో ఎంత ఫాస్ట్‌గా ఈ డేటా అన్నది జనరేట్ అవుతుంది. పర్ డే 1000 రికార్డ్స్. Okay, so per hour, let us take 100 records per hour. Okay, it is generating 100 records. Okay, so per minute, it is recording 20 records. Okay, 20 records has been created. So దీన్నేమో ఈ డేటా అన్నది క్రియేట్ అయ్యే స్పీడ్‌ని ఎంత స్పీడ్‌గా ఈ డేటా యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఒక రోజుకి 200 రికార్డ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే దాన్ని ద స్పీడ్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ డేటా అని అంటామనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. థర్డ్ వన్ ఈస్ వెరాసిటీ. వెరాసిటీ అంటే క్వాలిటీ ఆఫ్ యువర్ డేటా. ఓకే. సమ్‌టైమ్స్ ఒక పేషెంట్ ఏమో వచ్చారు. ఆ పేషెంట్ ఇన్ఫర్మేషన్ నేను రికార్డ్ చేసినప్పుడు సిస్టమ్ అన్నది ఆఫ్ అయిపోయింది. ఓకే. అంటే సగం నేను ఎంటర్ చేశాను. సగం వరకు డేటాబేస్‌లో సేవ్ అయింది. ఓకే. దాని తర్వాత ఆ రికార్డ్ అన్నది నాకు కనపడలేదు. నేను మళ్ళీ ఆ పేషెంట్ ఇన్ఫర్మేషన్‌ని అడిగి మళ్ళీ దాన్ని ఇంకొక నంబర్‌లో రికార్డ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేస్తుందంటే 2 డూప్లికేట్ రికార్డ్స్. ఒక పేషెంట్‌కి 2 డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, ఆ డేటాను మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు డూప్లికేట్స్ ఒస్తాయి. సో, దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎ క్వాలిటీ రికార్డ్. క్వాలిటీ డేటా. ఓకే. సో, వెరాసిటీ అంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది డేటా షుడ్ బి గుడ్.
ఓకే. సో, మంచి క్వాలిటీ ఉన్న డేటా ఉండాలి. ఓకే. సో, క్లమ్జీగాను లేపోతే నల్ వాల్యూస్ ఉన్నట్టు డేటా ఉండకూడదు. సో, బిగ్ డేటా అన్నది వాల్యూమ్ పెద్దగా ఉండాలి. సో, దట్ ఈస్ ఇంపార్టెంట్. వెలాసిటీ ద స్పీడ్ ఆఫ్ హౌ ఫాస్ట్ ద డేటా ఈస్ జనరేటింగ్ దట్ యూ షుడ్ నో. వెరాసిటీ అంటే ఇక్కడి నుంచి వచ్చే డేటాని మనం నమ్మొచ్చా? ఇక్కడి నుంచి వచ్చే డేటాని మనం తీసుకోవచ్చా? అన్నది మనకు తెలియాలి. అండ్ ఆల్సో వెరైటీ. మన బిగ్ డేటా అన్నది వెరైటీగా ఉంటుంది. ఓకే. సో, ఒకే టైప్ ఆఫ్ డేటా ఉంటుందా అన్ని చోట్ల? బ్యాంక్స్ చూస్తే అదొక డేటా డిఫరెంట్‌గా ఉంటుంది. హాస్పిటల్స్ చూస్తే అదొక డేటా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంజినీరింగ్ కాలేజెస్ చూస్తే అక్కడ ఫీడ్ అయ్యే డేటా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ బిగ్ డేటా యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. వన్ ఇస్ సైజ్ విల్ బి బిగ్గర్, వాల్యూమ్ విల్ బి బిగ్గర్, వెలాసిటీ the creation of this big data is like the faster. It is like very fastly sorry very quickly generated data. Veracity means it should be like quality of the data should be good. And last one is variety means in big data we can see variety of data like medical data, patient records, or like engineering students records, or engineering works, or you can take online classes. Okay, so ila chala different types of data ఉంటుంది. So these are the few properties of big data. Okay, ఇప్పుడు మనకి ఈ హెవీ డేటా బల్క్ డేటా చేతికొచ్చినప్పుడు ఓకే, నేను ఫుల్ 20 lakh రికార్డ్స్ని ఒకే ల్యాప్టాప్లో ఎక్కించి ఓకే ఒకే ల్యాప్టాప్ ద్వారా యాక్సెస్ చేసి వాటి మీద ఒక కంప్యూటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 20 హవర్స్ అని చూపిస్తుందనమాట. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్‌కి ఎంతసేపు చూపిస్తుంది? 20 హవర్స్ అని చూపిస్తుంది. నౌ దిస్ ఈస్ ఎ ప్రాబ్లమ్. బిగ్ డేటా ఓకే. హెవీ డేటా ఉంటే మనం ఆ డేటా నుంచి చాలా తెలుసుకోవచ్చు, అనలైజ్ చేయొచ్చు. చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అచీవ్ చేయొచ్చు. ఆ డేటా నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి మన బిజినెస్ ప్లాన్‌ని, స్ట్రాటజీని చేంజ్ జేయొచ్చు. ఈ ప్రొడక్ట్ బాగా సెల్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఈ ప్రొడక్ట్ డల్ కొట్టేసింది. ఇది ఎవరు కొనలేదు. అంటే ఈ ప్రొడక్ట్ బిని మనం డ్రాప్ చేసేసి ప్రొడక్ట్ ఏనే మళ్ళీ ప్రొడక్షన్‌కి పెట్టొచ్చు. ఓకే. సో, ఇలా ఈ డి ఎక్కువ డేటా అక్యుములేట్ అవ్వటం వల్ల పేషెంట్ డేటా తీసుకోండి. ఓకే. సో, కరోనా వచ్చింది మనకి. ఓకే. సో, అది ఎలా కరోనా వేవ్ అని ఎందుకన్నామంటే వీళ్ళేం చేస్తున్నారంటే ప్రతి హాస్పిటల్‌లోనూ రికార్డ్ అయ్యే కరోనా కేసెస్‌ని తీసుకొని మొత్తం కౌంట్ చేసేసరికి మనకి 20,00,000, 30,00,000 పీపుల్ ఇలా ఎఫెక్ట్ అయ్యారు అనటం వల్ల దాన్ని వేవ్ అన్నాం. ఓకే. సో, ఇలా ఆహ్, డేటా అక్యుములేట్ అవ్వటం వల్ల ఎక్కువ మనకి అడ్వాంటేజే. ఓకే. సో, మనం ఎక్కువ నేర్చుకోవచ్చు. ఆ డేటా ద్వారా మనం చాలా కంక్లూజన్స్ డ్రా చేసి, దాన్ని బట్టి బిజినెస్ స్ట్రాటజీ గానీ, హెల్త్ సైడ్ ఏమన్నా ప్రికాషన్స్ గానీ, ఓకే. సో, ఇంజినీరింగ్‌లో ఏ సబ్జెక్ట్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయో దాన్ని బట్టి సిలబస్ చేంజ్ చేయటం గానీ, సో, ఇలాంటి చాలా విషయాలు ఈ డేటాని అనలైజ్ చేయటం వల్ల మనం అచీవ్ చేయొచ్చు. కాకపోతే హెవీ డేటా ఉంటే దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు 20,00,000 రికార్డ్స్‌ని ఒకే ల్యాప్‌టాప్‌లోకి తోసి ఓకే. సో, ఏదైనా ఆపరేషన్ మీరు రన్ చేయడానికి ట్రై చేస్తే ఓకే. బై ద టైమ్ ఇట్ కంప్లీట్స్ దట్ ప్రాసెస్ యువర్ ల్యాప్‌టాప్ విల్ బి డెడ్. ఓకే. సో, దిస్ ఈస్ ది రియాలిటీ. ఓకే. దెన్ మ్యామ్ ఇప్పుడు నేనేం చేయమంటారు? ఈ హెవీ డేటాని మనం డీల్ చేయటం ఎలా? దట్ ఈస్ వేర్ యువర్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కమ్స్ ఇంటు పిక్చర్. సో, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అన్న కాన్సెప్ట్ ద్వారా మీరు బిగ్ డేటాని ఈజీగా డీల్ చేయొచ్చు. ఓకే. సో, ఎలా అంటే లెట్ అస్ సే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఓకే. మీరందరూ కలిసి ఓకే. ఒక ఒక ఒకళ్ళకి నేను ఒక పని చెప్తున్నాననమాట. ఓకే. మీరు ఒక చిన్ని చిన్న బాక్సెస్ ఇచ్చి ఓకే. 20,000 బాక్సెస్ ఒక్కళ్ళకే ఇచ్చి వాటిని పెయింట్ చేయమన్నాను. పింక్‌లో ఉన్నాయి. దాన్ని గ్రీన్‌లోకి పెయింట్ చేయమంటున్నాను. ఓకే. ఈ వర్క్ నేను ఒక్కళ్ళకే ఇస్తే అవుతుందా కంప్లీట్ చేయటం? అంటే అవుతుంది. కానీ ఎప్పటికవుతుంది? లైక్ 20,000 బాక్సెస్ అంటే ఎప్పుడుగో అవుతుంది. ఓకే. సో, ఇట్ విల్ టేక్ మంత్స్, ఈవెన్ ఇయర్స్ టు కంప్లీట్‌లీ పెయింట్ those బాక్సెస్ విత్ సింగిల్ పర్సన్. ఓకే. ఈ సినారియోని మనం ఏం చేద్దామంటే,
రివైజ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఈ 20,000 బాక్సెస్ తీసుకొని ఓకే. 2,000 పీపుల్‌ని హైర్ చేసుకుంటున్నాను. ఓకే. 2,000 పీపుల్‌ని హైర్ చేసుకొని 20,000 బాక్సెస్ వాళ్ళకిచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసేసి అందరూ పెయింట్ చేసేసి నాకు ఈ రోజులోపు ఇచ్చేయండి అని చెప్తున్నాను. సో, 20,000 డివైడెడ్ బై 2,000 అంటే ఒకళ్ళకి 20 బాక్సెస్. 20 బాక్సెస్ పెయింట్ చేయటానికి మనకి let us take the box size is also small, okay, and it will take like 1 hour or 2 hours to completely paint 20 boxes and give it and submit కదా. సో ఇదే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు బిగ్ డేటాలో 20,00,000 రికార్డ్స్ ఉన్నాయి, 20,000 రికార్డ్స్ ఉన్నాయంటే మన ఒక ల్యాప్టాపే ఒక సిస్టమే దాన్ని డీల్ చేయలేదు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనం ఏం చేస్తాం, ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసి ఓకే. ఎవరెవరు 20 బాక్సెస్ పెయింట్ చేసేసారో ఫోటో తీసి పెట్టండి అంటే, ఫోటో తీసి పెడతారు మీరు. ఓకే. దాని తర్వాత ఏం చెప్తానంటే, ఈ అడ్రెస్‌కి కొరియర్ చేసేయండి అంటే కొరియర్ చేసేస్తారు. ఓకే. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. ఇలాగే మనం ఎలా వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసి మనం ఎలా దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నామో, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అన్నది ఏం చేస్తుందంటే కాన్సెప్ట్ ఏంటంటే, ఒక నెట్వర్క్ ద్వారా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్‌ని సెటప్ చేసి, బిగ్ డేటాలో ఉన్న డేటాని డిస్ట్రిబ్యూట్ చేసి, ఓకే. కంప్యూటింగ్ చేసి నాకు సబ్మిట్ చేయండి అని అంటుందనమాట. ఇది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఓకే. సో, లెట్ అస్ గివ్ ఎ రీడ్ ఆన్ వాట్ ఈస్ దేర్. బ్రేక్స్ డౌన్ కంప్యూటేషనల్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఓకే. సో, కంప్యూటేషన్ టాస్క్ అంటే ఏదో ఒక డేటాని తీసుకొని దానికి ఫస్ట్ యావరేజ్ కనిపెట్టి, వేరే చోట సేవ్ చేసి సేవ్ చేసిన దాన్ని మళ్ళీ యాక్సెస్ చేసుకొని, వాటిల్లో ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయినప్పుడు యాక్టివ్ ఓకే. ఆ పేషెంట్ ఇంకా బెడ్ మీద ఉన్నారంటే యాక్టివ్ అన్న ఒక ఫోల్డర్‌లో ఈ పేషెంట్ రికార్డ్ ఉంది. ఓకే. దాని తర్వాత మధ్యలో వాళ్ళకి ఏదో రిపోర్ట్స్ కావాలి అంటే, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొని యాక్టివ్ ఫోల్డర్‌లో ఉన్న ఈ పేషెంట్ రికార్డ్‌లో యాడ్ జేస్తాం. ఓకే. దాని తర్వాత ఈ పేషెంట్ ఏమో డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ యొక్క రికార్డ్‌ని ఇక్కడి నుంచి కాపీ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇన్‌యాక్టివ్ అన్న ఒక ఫోల్డర్‌లో కాపీ చేస్తున్నాం. సేవ్ చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ నుంచి రిమూవ్ చేసి. ఓకే. సో, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్ జరిగాయి. నేనేం చేస్తున్నానంటే ఒక్కళ్ళకే మొత్తం పని చెప్పకుండా, నువ్వు ఎవరెవరు యాక్టివ్‌గా ఉన్నారో పేషెంట్స్ ఓకే. ఆ రికార్డ్స్ అన్నీ నువ్వు ఉంచుకో. ఓకే. సో, నువ్వు ప్రాసెస్ చెయి. ఓకే. ఇంకొకళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఆ పేషెంట్‌కి ఏమన్నా ఎక్స్‌ట్రా రిపోర్ట్స్ వస్తే, ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి యాక్టివ్ దాంట్లో పెట్టే పని నీది అని ఇంకొకళ్ళకి చెప్తున్నాను. మూడో అతనికి ఏం చెప్తున్నానంటే, ఎవరి పేషెంట్ అని డిశ్చార్జ్ అయిపోతే, వాళ్ళ ఫైల్స్ అన్నీ యాక్టివ్ నుంచి తెచ్చుకొచ్చి నీ దగ్గర ఉంచుకో అని చెప్తున్నాననమాట. ఇవి 3 3 డిఫరెంట్ ప్రాసెసెస్. 3 డిఫరెంట్ టాస్క్స్. ఓకే. సో, 3 టాస్క్స్‌ని నేను 3 సిస్టమ్స్‌కి 3 పీపుల్‌కి డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చినప్పుడు, ఈ ప్రాసెస్ అన్నది నాకు స్మూత్‌గా జరుగుద్ది. ఓకే. సో, అదే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఒక ప్రాసెస్. సో, ఈ 3 కూడా ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయంటే, ఈ 3 సిస్టమ్స్ they will communicate over a network. Okay, the network can be set up on the cloud, or the network can be a local area, a local network. Okay, so anything it could be. Okay, so దాని ద్వారా కమ్యూనికేట్ చేసి కోఆర్డినేట్ చేసి మనకి టాస్క్స్ ని ఈజీగా ఫినిష్ చేస్తుంది అనమాట. సో ఎగ్జిక్యూట్స్ దెమ్ అక్రాస్ మల్టిపుల్ మెషిన్స్ ఆర్ నోడ్స్ ఇన్ అ నెట్వర్క్. ఓకే, సో ఈ నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి మెషిన్ ని కూడా we call it a node. Okay, so this will speed up the processing of large volumes of data, of course kada. So 20,000 boxes ni ఒక్కలే పెయింట్ చేయటానికి 20,000 బాక్సెస్ ని 2,000 గా డిస్ట్రిబ్యూట్ చేసి పెయింట్ చేయటానికి మనకి టైం ఆ ప్రాసెసింగ్ స్పీడ్ అన్నది ఫాస్ట్ గా జరిగిపోతుంది, పని అన్నది ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, ఐటీ కంపెనీ వాళ్ళు కూడా ఒక్కళ్ళనే పెట్టుకుని పని చేయొచ్చు కదా, అవ్వదు. ఓకే, సో అవుతుందా వర్క్? అవ్వదు. హెవీ వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు హైర్ చేసుకొని ఒక ఒక ఫ్లోర్‌లో ఒక 200 పీపుల్ దాకా సిస్టమ్స్ ముందు వర్క్ చేస్తారు. ఓకే. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్. ఓకే. షేరింగ్ అండ్ వర్కింగ్. ఓకే. సో, సేమ్ కాన్సెప్ట్ మనం మన సిస్టమ్‌లో కూడా ఎంప్లాయ్ చేసుకొని లార్జ్ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే.
So nodes can be physical machines or virtual machines that are interconnected via a network. Okay, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లోకల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఒక ప్రింటర్ ఉంది. ఓకే, సో ఒక మౌస్ ఉంది. ఓకే, లెట్ మీ షో యూ అ పిక్చర్. ఓకే. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇక్కడ అన్ని ఒక 4 పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 4 మీద నలుగురు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇక్కడేమో వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నలుగురు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ కూడా క్లౌడ్‌లో సేవ్ అయ్యి ఉన్నాయి. సో దానికి యాక్సెస్ ఇచ్చేస్తారు. సో అవన్నీ యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. ఇదేమో లాగిన్‌కి హెల్ప్ చేస్తుంది. ఇదేమో ప్రింట్‌కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇదేమో అదర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఏరియా నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి, దీని ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడున్నాననుకుందాం. నాకొక ఫైల్ కావాలి. ఆ ఫైల్ ఏమో నా సిస్టమ్‌లో లేదు. క్లౌడ్‌లో సేవ్ చేసి ఉంచారు. సో, నేనేం చేస్తానంటే, ఈ నెట్వర్క్ ద్వారా ఇక్కడున్న ఫైల్ సర్వర్‌ని యాక్సెస్ చేసుకొని, ఫైల్‌ని ఫెచ్ చేసి, నా సిస్టమ్‌లో సేవ్ చేసుకొని, నేను వర్క్ చేసుకుంటాను. వర్క్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే, ప్రింట్ ఈస్ అనదర్ డివైస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు మై లోకల్ ఏరియా నెట్వర్క్. సో, మళ్ళీ నేను లోకల్ ఏరియా నెట్వర్క్‌లోకెళ్ళి దాంట్లో కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్‌ని యాక్సెస్ చేసుకుంటే అది ప్రింట్ చేస్తుంది నాకు. ఓకే. దాని తర్వాత నాకు టైం అయిపోయింది. ఇక నేను లాగౌట్ చేయాలంటే లాగౌట్ చేయటానికి సెపరేట్‌గా ఒక మెషిన్‌ని డెడికేట్ చేశారిక్కడ. సో, అక్కడికెళ్ళి ఏం చేస్తానంటే నా నేమ్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ నా పర్టిక్యులర్స్ అన్ని దాంట్లో ఉంటే లాగౌట్ అయిపోవచ్చు. ఓకే. ఇలాగే నేను అప్‌డేట్ చేసిన ఫైల్‌ని ఇంకెవరికైనా నెట్వర్క్‌లో అప్‌డేట్ చేయాలంటే, నేను మళ్ళీ ఫైల్ సర్వర్‌లో నేనేం చేంజెస్ అయితే చేశానో, ఆ చేంజెస్‌తో ఫైల్ సర్వర్‌లో సేవ్ చేస్తే, నేను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ ఎవరొస్తున్నారు ఇక్కడున్నారనుకుందాం. మెంబర్ 2. సెకండ్ మెంబర్ ఆ ఫైల్ సర్వర్‌లోకెళ్ళి ఆ ఫైల్‌ని యాక్సెస్ చేసుకుంటారనమాట. ఓకే. సో, ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్. సో, ఇక్కడ ఫైల్ సర్వర్స్ అనేవి వర్చువల్ సర్వర్స్ అవ్వచ్చు. లేకపోతే ఇలా ఫిజికల్‌గా ఉన్న కంప్యూటర్స్ కూడా అవ్వచ్చు. ఓకే. ఒక ఫిజికల్ మెషిన్ లేకపోతే వర్చువల్ సర్వర్ కూడా అవ్వచ్చు. ఓకే. సో, ఇలా ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం క్రియేట్ చేసి డేటాను స్ప్లిట్ చేసి సైమల్టేనియస్‌గా వర్క్ చేస్తామనమాట. సో, సమ్ నోడ్స్ స్టోర్ ఓన్లీ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్స్ ఫైల్ సర్వర్స్ ఉన్నాయి కదా! వీట్లి పని ఏముండదు. అవి ప్రాసెసింగ్ ఏమి చేయవు. ఓకే. ఏదైనా ఇస్తే స్టోర్ చేస్తుంది. లేపోతే ఏమన్నా అడుగుతే దాన్ని ఫెచ్ చేసి ఇస్తుంది అంతే. సో, కొన్ని నోడ్స్ ఏమో డేటాని స్టోర్ చేయటానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి. కొన్ని నోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీస్. ఓకే. పీసీస్ ఏమో ప్రాసెస్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తాయి. సో, సమ్ నోడ్స్ ఓన్లీ స్టోర్ డేటా అండ్ సమ్ నోడ్స్ ఓన్లీ ప్రాసెస్ ద డేటా. ఓకే. సో, ఇలా ఒక్కొక్క నోడ్ ఆ నెట్వర్క్‌లో ఇప్పుడు ప్రింటర్‌కెళ్ళామనుకోండి, అదేమైనా ప్రాసెస్ చేస్తుందా? ఏం చేయదు. మీరిచ్చిన ఫైల్‌ని ప్రింట్ చేస్తుంది అంతే. ఓకే. సో, ప్రింటర్‌లోకెళ్ళి మీరేమైనా ఎడిట్ చేయటం అవుతుందా? అవ్వదు కదా! సో, ఈ ఈ ఈ నెట్వర్క్‌లో కనెక్ట్ చేయబడిన ప్రతి నోడ్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందనమాట. ఓకే. సో, సేమ్ టైప్ ఆఫ్ మెషిన్ కూడా ఉండొచ్చు. కాకపోతే ప్రతి నోడ్ కూడా ఏదో ఒక ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సో, ప్రింటర్ చూస్తే ప్రింట్ చేస్తుంది. ఇదేమో లాగిన్ చేస్తుంది. ఇదేమో స్టోర్ మాత్రం చేస్తుంది. ఏమన్నా పైథాన్ కోడ్ రన్ చేయాలంటే కంప్యూటర్‌లో మనం రన్ చేయొచ్చు. ఓకే. సో, వీటిలిని మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వర్క్ స్టేషన్స్‌లో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి లాన్ యాక్సెస్ ఇచ్చి అక్కడుంది తీసుకోండి. ఎఫ్‌టిపిలో ఉంది తీసుకోండి అని చెప్పి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఇదంతా ఒక టీమ్ వర్క్ లాంటిది. ఓకే. సో, లాస్ట్ వన్ ఈస్ ఈచ్ నోడ్ హ్యావ్ ప్రాసెసింగ్ పవర్, మెమరీ అండ్ స్టోరేజ్. ఓకే. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో, ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్కింగ్‌లో ఓకే. ఈ పీసీకి ఒక ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. దీనికంటూ ఒక మెమరీ ఉంటుంది. దీనికంటూ ఒక స్టోరేజ్ ఉంటుంది. ఓకే. ఈ ప్రింటర్‌కి చూస్తే మీరు పీసీ నుంచి ఏమన్నా సెండ్ చేస్తే ఇది టెంపరరీగా సేవ్ చేసుకొని దానికి ఒక ప్రాసెసింగ్ పవర్ ఉండాలి. అంటే లోపల అది రన్ అవ్వాలి కదా! సో, రన్ అయ్యి, ప్రింట్ అయ్యి మనకు ఔట్‌పుట్ రావాలి కదా! అంటే పేపర్‌లో రావాలి కదా! సో, దానికంటూ ప్రాసెసింగ్ పవర్ ఏంటి? మేబీ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో, ఇలా ఈ ఎఫ్‌టిపి ఉందంటే దీనికి ఆ ఫైల్ ఎంత ఫాస్ట్‌గా ఫెచ్ చేయాలి అన్న దాన్ని బట్టి దాని ప్రాసెసింగ్ పవర్ ఉంటుందనమాట. సో, ప్రతి నోడ్ ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్‌లో కనెక్ట్ అయ్యి ఉన్న ప్రతి నోడ్‌కి కూడా దానికి సంబంధించిన స్పెషల్ ప్రాసెసింగ్ పవర్, దానికి సంబంధించిన టెంపరరీ మెమరీ, ఒక సమ్‌టైమ్స్ ఇట్ క్యాన్ ఆల్సో హావ్ అ పర్మనెంట్ స్టోరేజ్. ఓకే.
సో, ఇలా ఒక ప్రాసెసింగ్ పవర్ మనం స్ప్లిట్ చేసి ఇవ్వటం వల్ల అదేం చేస్తుందంటే, మనకు కావాల్సిన టాస్క్స్‌ని పెర్ఫార్మ్ చేసి మనకి ప్రెజెంట్ చేస్తుంది. ఓకే. సో, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్స్ ద్వారా ఫ్రేమ్‌వర్క్స్ ఏవేవి ఉన్నాయంటే, వి హావ్ స్పార్క్, వి హావ్ హడూప్ అండ్ వి ఆల్సో హావ్ ఎఫ్‌లింక్. ఓకే. సో, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్స్. ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి? వీటిలన్నీ రన్ చేయడానికి ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అని మాట్లాడుకున్నాం. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? దానికోసం హడూప్, స్పార్క్, ఎఫ్‌లింక్ అన్న కొన్ని యాప్స్ అనుకుందాం. ఈ యాప్స్ ద్వారా మనం ఈ యాప్స్‌కి డేటాని ఫుల్‌గా ఎక్కిచ్చేస్తే, ఆ యాప్స్ ఏం చేస్తాయి నోడ్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసి, మనకి మళ్ళీ అవుట్‌పుట్ ఇచ్చి మనతో కమ్యూనికేట్ చేస్తాయన్నమాట. సో, అలాంటి ఒక ఫ్రేమ్‌వర్క్స్ ఏమో స్పార్క్, హడూప్ అండ్ ఎఫ్‌లింక్. సో, ఫర్దర్ స్టడీలో మీరు హడూప్, స్పార్క్, ఎఫ్‌లింక్ ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఓకే. సో, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రాపర్టీస్‌ని అటెండ్ చేయొచ్చంటే, పారలైజేషన్, డేటా పార్టిషనింగ్, ఫాల్ట్ టాలరెన్స్, డేటా స్టోరేజ్, రిసోర్స్ మేనేజ్మెంట్, స్కేలింగ్, ఇంటిగ్రేషన్ విత్ ఎకోసిస్టమ్. ఓకే. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీ ప్రాపర్టీ హియర్. పారలైజేషన్ అంటే ఏంటంటే, ప్యారలెల్‌గా వర్క్ అయిపోతుంది. ఓకే. సో, ఒకళ్ళు ఫినిష్ చేసిన తర్వాతే ఇంకొకళ్ళు పెయింట్ చేయటం స్టార్ట్ చేస్తారా అంటే కాదు. సైమల్టేనియస్‌గా సైడ్ బై సైడ్‌గా అందరూ ఒకేసారి వర్క్ చేసి ఓకే. సో, అందరూ వర్క్‌ని కంప్లీట్ చేస్తాం. అందరూ వర్క్ చేస్తాం. సో, అన్ అన్ దట్ దట్ ప్రాపర్టీ, దట్ ప్రాపర్టీ ఆఫ్ సైమల్టేనియస్‌లీ వర్కింగ్, దట్ ప్రాపర్టీ ఆఫ్ వర్కింగ్ సైడ్ బై సైడ్, దట్ ప్రాపర్టీ ఆఫ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ కాల్డ్ పారలైజేషన్. ఓకే. సో, నెక్స్ట్ ఇస్ డేటా పార్టిషనింగ్. అఫ్‌కోర్స్ మనం డేటాని డీల్ చేయటానికే ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్‌ని ఎంచుకుంటున్నాం గాబట్టి, డేటా అన్నది డివైడ్ చేసి వర్క్ చేయొచ్చు. Fault tolerance. Fault tolerance is one of the best property of a distributed computing framework. Then fault tolerance అంటే ఏంటి మ్యామ్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్‌లో ఇక్కడ ఇదేమో పీసీ1 నా కర్సర్ కనపడుతుంది కదా! ఇదేమో పీసీ2, ఇదేమో పీసీ3. ఓకే. ఇదేమో పీసీ4. ఓకే. పీసీ1కి, 2కి, 3కి, 4కి అన్నిటికి నేనేం చేస్తున్నానంటే 2 ఫైల్స్ ఇచ్చి వాటిని డీల్ చేయమని ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడేం చేసిందంటే పీసీ3 అన్నది ఆ ఫైల్‌లో 2 ఫైల్స్ ఇస్తే 1 ఫైల్ మాత్రం ఎగ్జిక్యూట్ చేసి, ఇంకొక ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయకుండా అలాగే రిటర్న్ ఇచ్చేసిందనమాట. ఓకే. అదేమో నేను ఎర్రర్‌గా డిటెక్ట్ చేశాను. నేను ఎర్రర్ కింద డిటెక్ట్ చేశాను. నాకది తప్పని చెప్పి నాకు అర్థమైందనమాట. అప్పుడు నేనేం చేస్తున్నానంటే, లేకపోతే ఇది చాలా స్లోగా ఉంది అనుకుందాం. ఓకే. కావాల్సిన టైంలో చేయట్లేదు. లేకపోతే ఏమైనా ఎర్రర్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు నేనేం చేస్తానంటే ఇమ్మీడియేట్‌గా ఈ నోడ్‌ని నెట్వర్క్ నుంచి తీసేస్తాను. పీసీ3ని తీసేస్తాను. తీసేసి దాని ప్లేస్‌లో ఇంకొక ఏమన్నా నోడ్ ఉంటే, ఇంకొక ఏమన్నా సిస్టమ్ ఫ్రీగా ఉంటే దాన్ని కనెక్ట్ చేసేసి దాని ద్వారా కంప్యూటింగ్ చేసుకుంటాననమాట. అంటే ఏమన్నా ఫాల్ట్ అన్నది వస్తే, ఏమన్నా ఎర్రర్స్ అన్నది వస్తే ఫాల్ట్ టాలరెన్స్ చాలా తక్కువుంటుంది. అది టాలరేట్ చేయదు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్‌లో ఉన్న 3 మెంబర్స్ టీమ్‌లో వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళు పని సరిగ్గా చేయట్లేదు. ఓకే. తప్పుగా మనకు కోడింగ్ ఇస్తున్నారంటే వాళ్ళనేం జేస్తారు హెచ్ఆర్ లేపేస్తారు. ఓకే. సో, దే విల్ బి లైక్ ఫైర్డ్ ఇమ్మీడియేట్‌లీ. వాళ్ళని లేపేస్తే వాళ్ళ ప్లేస్‌లో ఇంకో ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకుంటాం. సో, అలాంటిదే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్‌లో నోడ్స్ కూడా. ఈ నోడ్స్‌లో ఎవరన్నా ఏదన్నా ఒక మెషిన్ సరి అయిన అవుట్‌పుట్ ఇవ్వకపోతే దాన్ని నెట్వర్క్ నుంచి బయటికి పంపించేసి కొత్త నోడ్‌ని ఏదన్నా కనెక్ట్ చేసుకుంటుందనమాట. అంటే తప్పులు జరగటం అనేది తక్కువ ఉంటుంది. సో, ఫాల్ట్ టాలరెన్స్ చాలా తక్కువుంటుంది. టాలరేట్ చేసుకోలేదు. ఓకే. సో, ఇలా ఒక ఫాల్ట్ టాలరెన్స్ సిస్టమ్ ఉండటం వల్ల మనకి మోస్ట్‌లీ ఎర్రర్స్ రావన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఈస్ యువర్ డేటా స్టోరేజ్. సో, డేటాని కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ డేటా స్టోరేజ్ వచ్చినప్పుడు ఆ డేటా స్టోరేజ్ గానీ, ప్రాసెసెస్ గానీ వీటిలకన్నిటికి కూడా స్కేలబిలిటీ ఉంటుంది. ఓకే. స్కేలబిలిటీ అంటే నేనేంటో చెప్తాను. ఓకే. సో, నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ యువర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్. రిసోర్స్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రతి డేటా డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్‌లోనూ ఒక మాస్టర్ ఇట్ ఈస్ ఎ మాస్టర్ అండ్ స్లేవ్
ఆర్కిటెక్చర్. మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే, మాస్టర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను మాస్టర్ అనుకుందాం. ఓకే. నేను ఒక 2000 మందిని హైర్ చేసుకొని, వాళ్ళకి బాక్సెస్ ఇచ్చి పెయింట్ చేయమంటున్నాను. సో, వీళ్ళేమో నా కింద పనిచేసేవాళ్ళు. లెట్ అస్ కాల్ దెమ్ స్లేవ్స్. ఓకే. సో, ఐ యామ్ ద మాస్టర్ అండ్ దీస్ పీపుల్ ఆర్ స్లేవ్స్. ఓకే. అండ్ నేనేం చేస్తున్నానంటే ఒకళ్ళకేమో ఒక 10 పీపుల్‌కేమో నేనేమో 1000 బాక్సెస్ ఇస్తున్నాను. ఓకే. సో, 1000 ఇంటూ 1000 సారీ 1000 ఇంటూ 10 ఎంతయింది? లైక్ 10,000 కదా! సో, 10,000 బాక్సెస్ 10 పీపుల్‌కిస్తున్నాను. ఓకే. ఇది పెర్ హెడ్ నేను 1000 బాక్సెస్ ఇస్తున్నాను. ఇంకొక ఇంకొక 10 మందిని హైర్ చేసుకొని వాళ్ళకేమో 20,000 బాక్సెస్ ఇస్తున్నాను. ఓకే. ఒక 10 మందికి 10,000 బాక్సెస్. ఇంకొక 10 మందికి 20,000 బాక్సెస్ నేనిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇద్దరికీ నేను ఒకే టైమ్ ఇస్తే ఓకే. నాకు ఇద్దరు కూడా 2 డేస్‌లో బాక్సెస్‌ని సబ్మిట్ చేయాలంటే ఈస్ ఇట్ ఫెయిర్ ఆర్ నాట్? ఓకే. ఇట్ ఈస్ ఆబ్వియస్‌లీ అన్‌ఫెయిర్. ఎందుకంటే వీళ్ళకి పని తక్కువుంది. ఓకే. వాళ్ళకేం చేయాలి? నేను ఎక్కువ టైమ్ ఇవ్వాలి. సో, తక్కువ టైమ్ ఇవ్వాలి. ఓకే. గ్రూప్ బికేమో ఎక్కువ పనుంది. ఎక్కువ వర్క్ అసైన్ చేస్తున్నాను గాబట్టి ఎక్కువ టైమ్ ఇవ్వాలి. అలాగే వీళ్ళు నాకు తక్కువ 10,000 బాక్సెసే మనకు పెయింట్ చేసి ఇస్తున్నారు గాబట్టి వాళ్ళకి 10,000 రూపీస్ ఇస్తాను నేను. ఓకే. వీళ్ళు 20,000 బాక్సెస్ పెయింట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 20,000 రూపీస్ ఇవ్వాలి. సో, మీరు చేసే వర్క్‌ని బట్టి మీ సాలరీ గాని, మీకు అలాట్ చేసే టైం గాని, మీకు ఇచ్చే పెయింట్ ఓకే. పెయింట్ నేనేమో వీళ్ళకి ఒక డబ్బా ఇస్తున్నాను. వాళ్ళకి కూడా ఒకే బాక్స్ ఇస్తే సరిపోదు గదా! వాళ్ళకి అట్‌లీస్ట్ 2 బాటిల్స్ ఆఫ్ పెయింట్ ఇవ్వాలి. వీళ్ళకి 1 బాటిల్ ఆఫ్ పెయింట్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో దీన్నే మనం రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఇప్పుడు నేనొక కంప్యూటర్ సిస్టమ్. పీసీ1 అన్నది ఒక సిస్టమ్. పీసీ2 అన్నది ఇంకొక సిస్టమ్. పీసీ1 ఏమో 10,00,000 రికార్డ్స్‌ని డీల్ చేస్తుంది. పీసీ2 ఏమో 10,000 రికార్డ్స్‌ని డీల్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూడా మాకు సేమ్ కంప్యూటేషనల్ పవర్ ఇవ్వండి, సేమ్ స్టోరేజ్ ఇవ్వండి అంటే అవ్వదు. ఓకే. ఎందుకంటే 10,000 రికార్డ్సే కదా నువ్వు డీల్ చేసేది. దానికి తగ్గట్టు నీకు స్టోరేజ్, దానికి ప్రాసెస్ చేయటానికి తగ్గట్టు నీకు ప్రాసెసింగ్ పవర్ మాత్రం ఇస్తాను. ఓకే. నీకు ఇంతే. ఓకే. యూ విల్ గెట్ లైక్ 30% ఆఫ్ ద ప్రాసెసింగ్ పవర్ అండ్ 30% స్టోరేజ్. ఓకే. కానీ నేను 10,00,000 పీసీ1 అనేది 10,00,000 రికార్డ్స్‌తో వర్క్ చేస్తుంది గాబట్టి యూ షుడ్ గివ్ లైక్ 50% ఆఫ్ స్టోరేజ్ అండ్ 50% ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ టు ది పీసీ1. ఎందుకంటే ఎక్కువ డేటా మీన్స్ యూ షుడ్ ప్రొవైడ్ మోర్ రిసోర్సెస్. తక్కువ డేటా అంటే యూ విల్ ప్రొవైడ్ లెస్ రిసోర్సెస్. ఈ రిసోర్స్ అన్నది ప్రాసెస్‌ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఒక మాస్టర్ అన్నది ఉంటుంది. అండ్ దట్ ఈస్ హౌ వి క్యాన్ అచీవ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఓకే. సో, లెస్ వర్క్ ఒక నోడ్ అన్నది తక్కువ పని చేస్తుందంటే దానికి తగ్గట్టు ప్రాసెసింగ్ పవర్ ఓకే. దానికి తగ్గట్టు స్టోరేజ్ మనం ప్రొవైడ్ చేస్తే చాలు. ఇంకొక నోడ్ ఎక్కువ ల్యాక్ రికార్డ్స్‌ని డీల్ చేస్తుందంటే, ఆ నోడ్‌కి తగ్గట్టు మనం స్టోరేజ్, ఆ నోడ్‌కి తగ్గట్టు, ఆ నోడ్ చేసే పనికి తగ్గట్టు మనం ప్రాసెసింగ్ పవర్ ప్రొవైడ్ చేయాలి. సో, ఈ రిసోర్సెస్‌ని వాళ్ళ పనికి తగ్గట్టు డిస్ట్రిబ్యూట్ చేసేది ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్స్‌లో ఉంటుందనమాట. సో, దానివల్ల మనం ప్రాసెసింగ్ పవర్, స్టోరేజ్ 2 ఎక్కడ అనవసరమో ఆ ప్లేసెస్‌లో మనం సేవ్ చేయొచ్చు. ఓకే. సో, రిసోర్స్ మేనేజ్మెంట్ వి క్యాన్ అచీవ్ యూజింగ్ దిస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో, నెక్స్ట్ ఈస్ యువర్ స్కేలింగ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టోటల్ మొత్తం టోటల్‌గా నా దగ్గర ఇప్పుడు 30,000 బాక్సెస్ ఉన్నాయి. మళ్ళీ బాక్సెస్, పెయింట్ అక్కడికే వద్దాం. ఓకే. సో, ఒక గ్రూప్‌కి 10,000 బాక్సెస్ ఇచ్చేసాను. ఇంకొక గ్రూప్‌కి 20,000 బాక్సెస్ ఇచ్చేసాను. హమ్మయ్య! వర్క్ అంతా అసైన్ అయిపోయింది అని చెప్పి నేను హ్యాపీగా నేను నా పని చేసుకుంటుంటే, మళ్ళీ వాళ్ళు కాల్ చేసి, మాకు ఇంకొక 10,000 బాక్సెస్ కావాలంటున్నారు. ఓకే. సో, నాకు మళ్ళీ ఇంకొంచెం వర్కొచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ టైంలో లేదు నేను 30,000 బాక్సెసే మీకిస్తాను. నా వల్ల గాదు అనలేము కదా! సో, ఎట్ దట్ టైమ్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ యామ్ ద మాస్టర్. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ హైర్ లైక్ 10 మోర్ పీపుల్. ఇంకొక 10 మందిని హైర్ చేసుకొని, వాళ్ళకి ఈ బాక్సెస్ సెండ్ చేసి పెయింట్ చేయండి.
పెయింట్ చేసి రేపులోపు నాకు ఇవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్‌టెండింగ్ యువర్ వర్క్ అండ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ స్కేలింగ్. అంటే ఇప్పుడు ఫస్ట్‌లో ఇనీషియల్‌గా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఒక 10,000 రికార్డ్స్, పేషెంట్ రికార్డ్స్ ఉన్నాయి. 10,000 పేషెంట్స్‌ని వాళ్ళు చూసారనుకుందాం. ఓకే. సో, 10,000 పేషెంట్ రికార్డ్స్ అంటే నేనొక 10 కంప్యూటర్స్ పెట్టి డీల్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అదే 20,000 సెకండ్ ఇయర్ ఏమో 20,000గా మారిపోయింది. పెరిగిపోయింది. ఇదే 10 కంప్యూటర్స్ పెట్టి నేను వర్క్ చేయొచ్చా అంటే అవి ఆల్రెడీ వాటి కంప్యూటేషనల్ పవర్ తగ్గిపోయింది. ఓకే. సో, ఆల్రెడీ తక్కువ. ఓకే. సో, ఆ వర్క్ చేయలేవనమాట ఇంతకు మించి. సో, నేనేం చేస్తున్నానంటే, ఈ నెట్వర్క్‌లో 10 నోడ్స్ మాత్రమే, ఈ 10 కంప్యూటర్స్ మాత్రమే ఉంచకుండా, ఇంకొక 10 కంప్యూటర్స్‌ని కొత్తగా కొని, ఈ నెట్వర్క్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడేమవుతుందంటే, నా నెట్వర్క్ యొక్క సైజ్‌ని నేను ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, నా డేటా పెరగ్గా నా నెట్వర్క్ యొక్క సైజ్ కూడా నంబర్ ఆఫ్ నోడ్స్ అంటే ఫస్ట్ ఏమో 10 నోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడేమో నేను 20 నోడ్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఏమో 30 నోడ్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే నా డేటా పెరిగిపోతుంది. సో, ఈ స్కేలబిలిటీ అన్నది ఈ అడిషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ లాస్ట్ డేస్‌లో ఉంది. ఇంకొక 1 మంత్‌లో మూతపడిపోతుంది అంటే నాకు ఇన్ని నోడ్స్ అక్కర్లేదు. 2 నోడ్స్ చాలు. సో, ఉన్న 20 నోడ్స్‌లో 18 నోడ్స్‌ని నేను రిమూవ్ చేసేయొచ్చు. ఓకే. సో, ఈ యాడింగ్ అండ్ రిమూవింగ్ దీన్ని స్కేలబిలిటీ అంటాం. స్కేలింగ్ అప్, స్కేలింగ్ డౌన్. ఓకే. అప్ అంటే నంబర్స్ పెంచుకుంటా వెళ్ళటం. స్కేలింగ్ డౌన్ అంటే నంబర్స్ తగ్గించటం. ఓకే. సో, ఈ స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్ అన్నది మనం డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఓకే. సో, ఎక్కువ వర్క్ ఉంటే ఎక్కువ మందిని హైర్ చేసుకుందాం. ఓకే. సో, తక్కువ వర్క్ ఉంటే కొంతమందిని ఫైర్ చేసేద్దాం. సో, ఇది స్కేలింగ్ ఒక ప్రాపర్టీ. సో, అది కూడా మీరు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మీరు అచీవ్ చేయొచ్చు. ఓకే. సో, లాస్ట్ ఇస్ ఇంటగ్రేషన్ విత్ ఎకోసిస్టమ్. సో, ఇప్పుడు హడూప్ గాని, స్పార్క్ గాని, ఎఫ్‌లింక్ గాని మీరేం తీసుకున్నా సరే అది మీరు పైథాన్‌లో వర్క్ చేసినా సరే, ఓకే. సో, ఒక క్లౌడ్ స్టోరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అన్నది ఒక క్లౌడ్. ఓకే. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. అమెజాన్ క్లౌడ్ నుంచి మీరు తీసుకోవచ్చు. సో, ఏ ఒక్క డిఫరెంట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా సరే, దాని నుంచి ఈజీగా ఇంటరాక్ట్ చేసి, ఎలాంటి సర్వర్ అయినా సరే, ఇది యాక్సెప్ట్ చేసుకుంటుందనమాట. దీని యొక్క డేటా దీని యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో. ఓకే. సో, అందుకని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నా సరే, అది యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో, అందుకని ఇంటగ్రేషన్ అన్నది వి కెన్ అచీవ్ ఇంటగ్రేషన్. సో, దట్స్ వై ఇంటగ్రేషన్ విత్ ఎకోసిస్టమ్ ఇస్ గివెన్. So these 7 properties are the important properties and we can also call these are the advantages of using a distributed computing framework. And what are the 3 important distributed computing frameworks in market right now? Spark, Hadoop, and F-Link. So you have to go through, and that is your further study. Okay. So బిగ్ డేటా గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి లెట్ us టాక్ అబౌట్ హడూప్. సో, హడూప్ నేను ప్రాక్టికల్‌గా ఎలా జరుగుతుంది ప్రాసెసెస్ అంతా అన్నది మాత్రం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లెట్ us టాక్ అబౌట్ అనదర్ వన్ ఆఫ్ ది వైడ్లీ యూజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్ విచ్ ఇస్ హడూప్. ఓకే. So give this a read. Okay. So let us continue. Shall we continue? So let's continue. So let us talk about Hadoop distributing framework. హడూప్ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో మీరు తెలుసుకోవాల్సిన 3 ప్రాపర్టీస్ ఏంటంటే హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అండ్ మ్యాప్ రెడ్యూస్ రిసోర్స్ మేనేజర్ గురించి. ఓకే.
సో ఇవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హడూప్ అన్నది ఎలా వర్క్ అవుతుంది? హడూప్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రేమ్‌వర్క్ అన్నది ఎలా వర్క్ అవుతుందంటే, ఇట్స్ ఎ మాస్టర్ స్లేవ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. లైక్ ఐ సెడ్ ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది. ఈ మాస్టర్ అన్నది స్లేవ్ నోడ్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఈ మాస్టర్ అన్నది హై ఎండ్ మెషిన్ అండ్ it will have the metadata అబౌట్ ఆల్ ద నోడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో టీమ్ లీడర్‌ని. నా కింద 6 పీపుల్ వర్క్ చేస్తున్నారు. నేను మాస్టర్. వాళ్ళందరూ ఆ 6 నోడ్స్ కూడా ఆరుగురు కూడా స్లేవ్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఆరుగురు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఏ సిస్టమ్‌లో ఏ క్యాబిన్‌లో కూర్చున్నారు? ఓకే. సో, ఇప్పుడు కరెంట్‌గా దేని మీద వర్క్ చేస్తున్నారు? ఏ ఫైల్ ఓపెన్ చేస్తున్నారు? సో, ఇలాంటి డేటా అంతా కూడా వాళ్ళసలు ఎన్ని రోజులు ఐ మీన్ ఎన్ని రోజులు ఆఫీస్‌కొచ్చారా లేదా? సో, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. ఈ డేటా ఎవరు డీల్ జేస్తున్నారు? ఓకే. సో, ఈ డేటా ఎవరు డీల్ చేస్తున్నారు? సో, వాళ్ళకి సంబంధించిన ఈ స్లేవ్స్‌కి సంబంధించిన అలాగే ఫస్ట్ స్లేవ్ ఏమో ప్రాసెస్ చేస్తుంది. సెకండ్ స్లేవ్ డేటాని స్టోర్ చేస్తుంది. సో, టైప్ ఆఫ్ స్లేవ్స్. ఓకే. సో, ఇది ఎలాంటి నోడ్, ఇది ఎలాంటి స్లేవ్ నోడ్. సో, ఇలాంటి స్లేవ్స్ గురించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మాస్టర్ దగ్గర ఉంటుందన్నమాట. సో, ఈ మాస్టర్ అన్నది ఒక హై ఎండ్ మెషిన్ అండ్ ఇట్ హ్యావ్ ద నేమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆల్ ద స్లేవ్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఈచ్ స్లేవ్. ఓకే. దట్స్ ఆల్. ఓకే. ఇప్పుడు ఈ స్లేవ్ అన్నది ఏంటంటే పార్ట్ ఆఫ్ ఎ హార్డ్‌వేర్ అయ్యుండొచ్చు. ఓకే. సో, దీంట్లో ప్రతి స్లేవ్‌లో కూడా డేటా బ్లాక్ అన్నది 128 ఎంబీగా గాని, 256 ఎంబీగా గాని స్ప్లిట్ అయి ఉంటుందనమాట. సో, 1 జీబీ డేటా అనేది డీల్ చేయాలంటే మనం 7-8 డేటా బ్లాక్స్‌ని క్రియేట్ చేయాల్సొస్తుంది. ఓకే. సో, ఈ 7-8 డేటా బ్లాక్స్ అన్నీ కూడా ఒకే క్లస్టర్‌గా, ఒకే నెట్వర్క్‌కి కనెక్ట్ అయి ఉంటుందనమాట. ఓకే. సో, ఈ 8 బ్లాక్స్‌తో పాటు మాస్టర్ కూడా మెయిన్‌గా కనెక్ట్ అయి ఉంటాడు. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ 20,000 రికార్డ్స్ ఏమో ఫస్ట్ బ్లాక్‌కి ఇస్తున్నాను. డేటా బ్లాక్ 1. ఓకే. నెక్స్ట్ 20,000 ఏమో డేటా బ్లాక్ 2. థర్డ్ 20,000 ఏమో డేటా బ్లాక్ 3. ఓకే. ఇప్పుడు నాకు సడెన్‌గా ఎవరో వచ్చి నాకు థర్డ్ 20 రికార్డ్స్ అంటే నాకు 40 నుంచి 60 దాకా ఉన్న 60,000 దాకా ఉన్న రికార్డ్స్ కావాలని అంటున్నారు. సో, ఈ డేటా అన్నది నేను ఎవరికిచ్చానో తెలిస్తేనే కదా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆ డేటా ఇవ్వగలను. ఓకే. సో, అందుకని ఈ డేటాని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఎవరి దగ్గర ఏం డేటా ఉంది, ఎవరేం పని చేస్తున్నారు అన్నదంతా మాస్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. దీన్ని వి కాల్ ఇట్ మెటాడేటా అబౌట్ స్లేవ్స్. ఓకే. సో, ఈ డేటా అన్నది మాస్టర్ దగ్గర ఉంటుంది. ఓకే. సో, దెన్ ఈ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్‌లో హెచ్‌డిఎఫ్ఎస్ అన్నదేమో వి కాల్ ఇట్ ద స్టోరేజ్. ఓకే. సో, ఇక్కడేమో మనం నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్స్ అని చెప్పి 2 నోడ్స్ క్రియేట్ చేయొచ్చు హడూప్‌లో. నేమ్ నోడ్ అంటే ఏంటంటే మాస్టర్ నోడ్. ఓకే. ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఆహ్, ఏ ఏ బ్లాక్ ఎక్కడుంది, లొకేషన్ ఎక్కడుంది, ఆ ఫైల్ సైజ్ ఎంత, ఈ ఫైల్‌ని యాక్సెస్ చేసుకోటానికి ఎవరెవరికి పర్మిషన్ ఉంది. ఓకే. సో, ఎవరైనా చేంజెస్ చేస్తే ఏ చేంజ్ చేశారు? ఓకే. సో, ఏమన్నా డేటా బ్లాక్స్ ఎక్స్‌ట్రా కావాలంటే డేటా బ్లాక్‌ని క్రియేట్ చేయటం. ఓకే. సో, ఏమన్నా బ్లాక్స్ అన్నెసెసరీగా ఉంటే ఏ పని చేయకుండా ఉంటే వాటిని డిలీట్ చేసేయటం. ఏమన్నా రెసిడ్యూ ఫైల్స్ ఉంటే క్యాష్ ఫైల్స్, వేస్ట్ ఫైల్స్ అలా ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేసేయటం. సో, ఇలాంటి మేనేజింగ్ ఫంక్షన్స్ అన్నీ నేమ్ నోడ్ చేస్తుంది. అందుకని నేమ్ నోడ్ అన్నది మాస్టర్ నోడ్ అన్నమాట. ఓకే. సో, చిన్న చిన్న టాస్క్స్ చేసే స్లేవ్ నోడ్స్‌ని మనం హడూప్‌లో డేటా నోడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో, థాట్స్ ఆల్. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఇలా 2, 3 ర్యాక్స్‌గా ఓకే. ర్యాక్స్ క్రియేట్ చేసి నేనేం చేస్తున్నానంటే, ఇదేమో ఫస్ట్ డేటా నోడ్, ఇదేమో సెకండ్ డేటా నోడ్, ఇదేమో థర్డ్ డేటా నోడ్. ఇక్కడ కూడా ఫోర్త్ డేటా నోడ్ ఉంది. ఇక్కడేమో ఫిఫ్త్ డేటా నోడ్ ఉంది. ఇవన్నీ కూడా నేమ్ నోడ్ అంటే వీడే మాస్టర్ అన్నమాట. సో, ఇతనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇతనిలో ఏముంటాయి మెటా డేటా అంటే నేమ్ ఏంటి? ఎవరు ఎక్కడున్నారు?
ఓకే. సో, ఏ డేటా నోడ్ దగ్గరుంది. సో, అదంతా ఇన్ఫర్మేషన్ వీటి దగ్గరుంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడేం చేస్తున్నానంటే డేటా నోడ్ 1 ఉంది కదా! ఇదేమో డేటా నోడ్ 1 నా కర్సర్ కనబడుతుంది కదా మీకు. సో, డేటా నోడ్ 1 నుంచి ఓకే. నా క్లయింట్ అంటే ఎక్స్‌టర్నల్‌గా బయట నుంచి ఎవరో డేటా 1 నుంచి ఏదో ఒక ఫైల్ అడుగుతున్నారు. ఓకే. సో, వాళ్ళేం చేస్తున్నారంటే ఈ డేటా నోడ్ 1 నుంచి ఫైల్‌ని రీడ్ చేసుకుంటున్నారు. రీడ్ చేసి, దానికి ఏదో ఒక చేంజెస్ చేసి, దాన్ని డేటా నోడ్ 3లో సేవ్ చేస్తున్నారు. రైట్ చేస్తున్నారు. ఓకే. సో, డేటా నోడ్ 1 నుంచి రీడ్ చేసి, దానికి ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతున్నాడనుకుందాం. డేటా నోడ్ 1 ఏమో యాక్టివ్‌గా ఉన్న పేషెంట్స్, డేటా నోడ్ 3 ఏమో డిశ్చార్జ్ అయిపోయిన పేషెంట్స్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, డేటా నోడ్ 1 నుంచి యాక్టివ్‌గా ఉన్న పేషెంట్ రికార్డ్‌ని తీసుకొని వాళ్ళని డిశ్చార్జ్డ్ అని చెప్పి స్టేటస్ చేంజ్ చేసి, దాన్ని డిశ్చార్జ్ అయిన ఫైల్స్‌లో అంటే డేటా నోడ్ 3లో సేవ్ చేస్తున్నాననుకుందాం. ఓకే. సో, ఇక్కడ నుంచి రీడ్ జేసి, డిశ్చార్జ్ స్టేటస్ మార్చేసి, ఇక్కడ సేవ్ జేస్తున్నాను. ఓకే. సో, ఇది ఒక రీడింగ్ ఫంక్షన్. ఒక ఫైల్‌ని ఫెచ్ చేయటం రీడింగ్ అంటాం. ఒక ఫైల్‌ని ఇంకొక చోట గాని, అదే చోట గాని సేవ్ చేయటం రైటింగ్ ఫంక్షన్ అంటాం. ఓకే. ఇవి రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్ పోతాయన్నమాట. ఫంక్షన్స్ జరుగుతాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మెటా డేటా ఆప్స్ అని చెప్పి ఇంకొక సిగ్నల్ ఎళ్తుంది కదా! అది ఏంటంటే ఇక్కడ ఏదైతే జరిగిందో ఫుల్ రిపోర్ట్ నేమ్ నోడ్‌కెళ్ళిపోవాలనమాట. నేమ్ నోడ్‌కి తెలియకుండా ఏం జరగదు. సో, నేమ్ నోడ్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఈ క్లయింట్ ఏమో ఈ ఫైల్‌ని యాక్సెస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 7:15కి ఈ క్లయింట్ ఏమో ఈ ఫైల్‌ని యాక్సెస్ చేసుకున్నారు అని చెప్పి వెంటనే ఇక్కడ లాగ్ క్రియేట్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ టైమ్ ఏమో ఏదైనా చేంజ్ చేస్తే ఈ క్లయింట్ ఏమో ఈ ఫైల్‌లో 7:20కి ఈ చేంజెస్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ నేమ్ నోడ్‌కెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ క్లయింట్ 7:30కి ఈ ఫైల్‌ని డేటా నోడ్ 3 లొకేషన్‌లో మళ్ళీ రీసేవ్ చేశారు. ఓకే. సో, ఇక్కడ జరిగిన 3 ఫంక్షన్స్ కూడా ఏదైతే ఇక్కడ జరిగిందో దాన్ని లాగ్ చేసి లాగ్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే జరిగిందో ప్రతి ప్రాసెస్‌ని కూడా నేమ్ నోడ్‌కి రిపోర్ట్ చేస్తుందనమాట. అందుకోసం క్రియేట్ చేయబడ్డ సిగ్నల్ ఏమో మెటా డేటా ఆప్స్. ఓకే. సో, బ్లాక్ ఆప్స్ అంటే ఏంటంటే ఏమైనా డెలీషన్ అలాంటిది ఉంటే, ఏమన్నా వార్నింగ్స్ ఏమన్నా ఉంటే, ఏమన్నా వర్క్ ఏమన్నా అసైన్ చేయాలంటే నేమ్ నోడ్ నుంచి వచ్చేది ఏమో బ్లాక్ ఆప్స్ అంటాం. ఓకే. సో, దట్స్ ఆల్. సో, ఇలాగే మీ యొక్క హెచ్‌డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ వర్క్ అవుతుంది. సో, క్లయింట్ అన్నది ఒక ఎక్స్‌టర్నల్ సిస్టమ్. ఓకే. ఈ సిస్టమ్‌లో డేటాబేస్ నుంచి ఒక ఫైల్ రీడ్ చేసి, దాంట్లో చేంజెస్ చేసి, ఇంకొక డేటాబేస్‌కి గాని, ఇంకొక డేటా నోడ్‌కి గాని దాన్ని సేవ్ చేసినప్పుడు, ఇక్కడ ఏదైతే జరిగిందో అది నేమ్ నోడ్‌కి తెలియాలి. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి వెళ్తుందనమాట. సో, ఇలాగే ఒక ఫెచింగ్ అండ్ డ్రాపింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది హెచ్‌డిఎఫ్ఎస్‌లో. ఓకే. సో, నౌ ఐ హోప్ యూ హ్యావ్ an I mean at least like a 50 to 60% of understanding on your Hadoop architecture, how it is actually working. Okay. సో దీనికి మధ్యలో వి హ్యావ్ మ్యాప్ అండ్ రెడ్యూస్ బ్లాక్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఓకే. సో, మ్యాప్ అండ్ రెడ్యూస్ బ్లాక్ అంటే ఇప్పుడు డేటా అన్నది వస్తుంది గదా! ఈ డేటాని ఎలా మ్యామ్ స్ప్లిట్ చేస్తుంది? అంటే వీళ్ళకి మీరు 10,000 రికార్డ్స్ ఇచ్చారు. గ్రూప్ బికేమో మీరు 20,000 రికార్డ్స్ ఎందుకిచ్చారు? వాళ్ళకెందుకు మీరు ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు? అవన్నీ ఒకే ప్రాసెస్సా కాదా? సో, ఇలా ఈ డిస్ట్రిబ్యూషన్‌కి ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. ఓకే. వీళ్ళకెంతివ్వాలి? వీళ్ళకి ఎంత వర్క్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ 10,000 బాక్సెస్ ఇచ్చాననుకో, వాళ్ళందరేమో స్కూల్ కాలేజ్‌లో కాలేజ్‌లో చదువుకొని రిటర్నొచ్చే కిడ్స్ అనుకుందాం. ఓకే. కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం. సో, వాళ్ళకి టైం తక్కువుంటుంది గాబట్టి, వాళ్ళకి 10,000 బాక్సెస్ మాత్రం పెయింట్ చేయండి అని ఇచ్చాను. ఓకే. ఇంకొక గ్రూప్ ఏమో ఇంట్లో కూర్చొని ఇదే పని చేసే వాళ్ళకి నేను ఎక్కువ బాక్సెస్ ఇచ్చాను. సో, దే హావ్ దేర్ రీజన్స్. ఓకే. అలాగే ఒక టాస్క్‌ని ఒక నోడ్‌కి అసైన్ చేసే ముందు మ్యాప్ అండ్ రెడ్యూస్ టెక్నిక్ వాడతాం. మ్యాప్ అండ్ రెడ్యూస్ టెక్నిక్ ద్వారా అసైన్ చేస్తామనమాట. వాట్ ఈస్ దిస్ మ్యాప్ అండ్ రెడ్యూస్ టెక్నిక్ అని మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కలిసి ఒక బేకరీ స్టార్ట్ చేసాం అనుకుందాం. ఓకే. సో, బేకరీ స్టార్ట్ చేసి ఫస్ట్ ముగ్గురున్నారు.
ఓకే. ఒక ముగ్గురున్నారు. ఒక 3 గ్రూప్స్ ఉన్నాయి. టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3 అని చెప్పి నేను 3 టీమ్స్ క్రియేట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ టీమ్‌కేమో ఎక్స్‌బీబీ ఎక్స్ ఒక కేక్, బి ఒక కేక్, బి ఒక కేక్. ఓకే. సో, ఇలా బి అంటే బ్లాక్ మీన్ చాక్లేట్ సారీ బి అంటే బ్లూబెర్రీ కేక్ అనుకుందాం. ఓకే. ఎక్స్ ఏమో స్ట్రాబెర్రీ కేక్ అనుకుందాం. సో, ఎక్స్‌బీబీ అంటే ఒక స్ట్రాబెర్రీ కేక్, 2 బ్లూబెర్రీ కేక్స్ ఏమో టీమ్ 1కి ఆర్డరొస్తుంది. సెకండ్ టీమ్‌కేమో ఒక చాక్లేట్, ఒక బ్లూబెర్రీ, ఒక వెనిల్లా కేక్. ఏ అంటే వెనిల్లా. ఓకే. సో, ఏ అంటే వెనిల్లా కేక్. సో, ఒక చాక్లేట్, ఒక బ్లూబెర్రీ, ఒక వెనిల్లా కేక్ ఏమో టీమ్ 2కి ఆర్డర్ ఇస్తున్నారు ఒకళ్ళు. ఓకే. టీమ్ 3కేమో మళ్ళా ఒక ఎక్స్ అంటే ఒక స్ట్రాబెర్రీ కేక్, ఏ అంటే ఒక వెనిల్లా కేక్, ఇంకొక చాక్లేట్ కేక్. ఈ 3 ఆర్డర్ చేస్తున్నారు. ఓకే అనుకుందాం. ఇప్పుడు ఈ 3 టీమ్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఎళ్లి బ్యాటర్ క్రియేట్ చేసి, ఓకే. చాక్లేట్ కేక్ అంటే అన్నిటికి కలిపి ఒకళ్ళే కలిపి కేక్ బేక్ చేయొచ్చు కదా! సో, అలా కాకుండా సెపరేట్‌గా కలిపి సెపరేట్‌గా కేక్స్ బేక్ చేస్తే మనకి టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. అందుకని ఏం చేస్తున్నారంటే, ఈ 3 టీమ్స్ వాళ్ళు ఒకే చోట కలుస్తున్నారు. సో, కలిసి ఒక టేబుల్ దగ్గర కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే. అప్పుడు టీమ్ ఏ ఏమంటుందంటే, నా దగ్గర ఒక స్ట్రాబెర్రీ కేక్ ఆర్డర్, 2 బ్లూబెర్రీ కేక్ ఆర్డర్స్ ఉన్నాయంటుంది. టీమ్ 2 ఏమంటుందంటే, నా దగ్గర ఒక చాక్లేట్, ఒక బ్లూబెర్రీ, ఒక వెనిల్లా ఉంది అంటుంది. ఓకే. సో, టీమ్ 3 ఏమంటారంటే, నా దగ్గర ఒక స్ట్రాబెర్రీ, ఒక వెనిల్లా, ఒక చాక్లేట్ ఆర్డర్ ఉంది అని అంటారు. సో, ఇప్పుడేం చేస్తారంటే వీళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళకి ఇక్కడుంది చూడండి. ఓకే. ఫాలో అవుతున్నారా? స్ప్లిట్టింగ్ అంటే ఇవి ఒకేసారి వచ్చిన ఆర్డర్స్‌ని ముగ్గురు టీమ్స్ 3 టీమ్స్ స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క టైప్‌లో ఏవేవి ఉన్నాయో కౌంట్ చేస్తున్నారు. సో, వీళ్ళకి ఒక చాక్లేట్, ఒక బ్లూబెర్రీ, ఇంకొక బ్లూబెర్రీ. సో, వీళ్ళకొక చాక్లేట్, వీళ్ళకొక బ్లూబెర్రీ, వీళ్ళకొక వెనిల్లా. సో, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆహ్, వచ్చిన ఆర్డర్స్ అన్నీ కలిపి రాసుకుంటున్నారనమాట. రాసుకొని ఎన్ని వెనిల్లా కేక్స్ టోటల్‌గా కౌంట్ చేయంటే 2 వచ్చాయి. ఎన్ని బ్లూబెర్రీ కేక్స్ టోటల్‌గా కౌంట్ చేయంటే, టీమ్ ఏలో 2, టీమ్ బికి 1. సో, టోటల్‌గా 3 బ్లూబెర్రీ కేక్స్ వచ్చాయి. ఎన్ని చాక్లేట్ కేక్స్ కౌంట్ చేయండంటే, టీమ్ టీమ్ 2కి ఒకళ్ళు, టీమ్ 3కి ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో, 2 చాక్లేట్ కేక్స్ ఇన్ టోటల్. ఎన్ని స్ట్రాబెర్రీ కేక్స్ అంటే 2 స్ట్రాబెర్రీ కేక్స్ ఇన్ టోటల్. ఇప్పుడు నాకు టోటల్‌గా నలుగురు చెఫ్స్ ఉన్నారు లోపల. ఓకే. సో, వాళ్ళకి నేనేం చేస్తున్నానంటే, కమ్ ఆన్ చెఫ్ 1 నువ్వేం చేస్తావంటే 2 కేక్స్‌కి సరిపడా వెనిల్లా కేక్స్‌కి సరిపడా బ్యాటర్ కలిపి, వాటిని సెపరేట్‌గా మోల్డ్‌లో పోసి, నువ్వు వెనిల్లా కేక్స్ ప్రిపేర్ చేయని చెప్పి, ఫస్ట్ చెఫ్‌కి నేను ఏ అండ్ 2 అన్నది ఆర్డర్ ఇస్తున్నాననమాట. వెనిల్లా కేక్, 2 వెనిల్లా కేక్స్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను. ఇంకొక చెఫ్‌ని పిలిచి, నువ్వు టోటల్‌గా 3 బ్లూబెర్రీ కేక్స్ చేయాలి. 3 ఒకే టైప్. సో, బ్యాటర్ ఒకేసారి కలిపు. అంటే ఈ పిండి కలుపుతారు గదా! సో, పిండన్నది ఒకేసారి కలిపి 3 డిఫరెంట్ బాక్సెస్‌లో పోసి నువ్వు బ్లూబెర్రీ కేక్స్ ప్రిపేర్ చెయి. సో, ఇంకొక థర్డ్ చెఫ్‌ని పిలిచి, నీకు 2 చాక్లేట్ కేక్స్ నువ్వు తయారు జేయాలి. అంటే అవన్నీ ఒకే టైప్ గాబట్టి, మనకి పని తగ్గుద్ది. ఓకే. సో, ఇప్పుడు నేనొక్కదాన్నే ఒక బ్లూబెర్రీ, ఒక వెనిల్లా, ఒక చాక్లేట్ చేయాలంటే, నేను 3 సార్లు డిఫరెంట్‌గా బ్యాటర్ కలిపి మోల్డ్స్‌లో పోసి చేయాలి. సో, ఒకే టైప్ ఆఫ్ కేక్ అంటే మనం ఒకేసారి కలుపుతాం. ఒకేసారి కలిపేసి కొంచెం దీంట్లో కొంచెం, దాంట్లో కొంచెం పోస్తే 2 కేక్స్ అయిపోతాయి. ఓకే. సో, అదే ఇక్కడ జరుగుతుందనమాట. సో, ఫోర్త్ చెఫ్‌ని పిలిసి నువ్వు 2 స్ట్రాబెర్రీ కేక్స్‌కి సరిపడా బ్యాటర్‌ని కలిపి అంటే పిండిని కలిపి నువ్వు 2 సెపరేట్ కేక్స్ నాకు చేసి ఇవ్వు అని చెప్పి ఫోర్త్ చెఫ్‌కి మనం ఆర్డర్ ఇస్తున్నామనమాట. సో, ఈ విధంగానే మనకి ఎక్స్‌బీబీ, సీబీఏ, ఎక్స్‌ఏసీ ఇలా ఒక 9 టాస్క్స్ ఇచ్చినప్పుడు వాటిని స్ప్లిట్ చేసి ఓకే. ఒక్కొక్క టాస్క్‌లో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాస్క్. ఇప్పుడు ఎక్స్ అన్నది ఒక టాస్క్, బి అన్నది ఒక టాస్క్, ఏ అన్నది ఒక టాస్క్, సి అన్నది ఒక టాస్క్. ఓకే. సో, ఏ టాస్క్స్ అన్నీ ఒకళ్ళకిచ్చేస్తాం. బి టైప్ ఆఫ్ టాస్క్ అన్నీ ఒకళ్ళకిచ్చేస్తాం. ఒక నోడ్‌కిచ్చేస్తాం. సి టైప్ ఆఫ్ టాస్క్స్ అన్ని ఒక నోడ్‌కిచ్చేస్తాం. ఎక్స్ టైప్ ఆఫ్ టాస్క్స్ అన్ని ఇంకొక నోడ్‌కిచ్చేస్తామనమాట. సో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు ఫైనల్‌గా మొత్తం కలిపి ఒక్కొక్క ప్రాసెస్ చేసేసి వాళ్ళ ఔట్‌పుట్‌ని నాకు సబ్మిట్ చేస్తారు. సో, this is how a map and reduce technique works. Okay. So they will take the whole input. Okay. They will take bunch of orders. Then they will segregate type of different orders and they will
దే విల్ అసైన్ ఒక్కొక్క నోడ్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చేస్తాం. ఓకే. నువ్వేం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది. ఒకళ్ళేమో బుక్‌లో ప్రూఫ్ రీడింగ్ చూడాలి. ఓకే. ఇంకొకళ్ళేమో ఏం చేయాలంటే దానికేమో బైండింగ్ చేయాలి. ఓకే. ఇంకొకళ్ళేమో ఏం చేయాలంటే పేపర్స్‌ని ప్రింట్ చేయాలి అనుకుందాం. ఓకే. సో, ఇలాగే మనకొక 12 బుక్స్ ఆర్డర్స్ వచ్చాయి. ఓకే. సో, ప్రూఫ్ రీడింగ్ చేసే వర్క్ అంతా ఒకళ్ళకిచ్చేస్తున్నాం. బైండింగ్ చేసే వర్క్ అంతా ఒకళ్ళకిచ్చేస్తున్నాం. ప్రింటింగ్ చేసే వర్క్ అంతా ఒకళ్ళకిచ్చేస్తున్నాం. ఓకే. సో, ప్రింటింగ్ చేసేవాళ్ళు బైండింగ్ చేయాలంటే మళ్ళీ ప్రింటర్ నుంచి లెగిసొచ్చి బైండింగ్ పేపర్ తీసుకొని దానికి ఫెవికాల్ అంటించి సో, వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్‌ని చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అలాగే మనం బైండింగ్ చేసే వాళ్ళకే బైండింగ్ వర్క్ ఇస్తే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ వర్క్‌లోనే ఉంటారు. సో, ఈ విధంగా నోడ్స్‌కి దట్ టైప్ ఆఫ్ వర్క్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్‌ని అసైన్ చేయటం దాన్ని మనం మ్యాప్ అండ్ రెడ్యూస్ టెక్నిక్ అంటాం. సో, మీ యొక్క హడూప్ ఫ్రేమ్‌వర్క్ ఏం చేస్తుందంటే దానికొక ఎన్ నంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఇచ్చినప్పుడు, దాన్ని సేమ్ టైప్ ఆఫ్ టాస్క్స్‌ని రికగ్నైజ్ చేసి, డివైడ్ చేసి, ఈ టాస్క్ ఈ నోడ్ కంప్లీట్ చేయాలి. ఈ ప్రాసెస్ బైండింగ్ ప్రాసెస్ ఈ నోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తుందనమాట. సో, దీన్ని మ్యాప్ అండ్ రెడ్యూస్ టెక్నిక్ అని అంటాం. ఓకే. సో, ఆ బేకరీ ఎగ్జాంపుల్ ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్‌స్టూడ్ దట్. ఓకే. So this is an overview on your big data and distributed computing. ఓకే. సో, కోడింగ్ పార్ట్ వరకు చూసారంటే, సో, యూ క్యాన్ ఆల్వేస్ చెక్ వాల్యూమ్ ఆఫ్ డేటా యాజ్ లెంత్. ఓకే. సో, లెంత్ యూజ్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ డేటా ఎంతో మీరు చూడొచ్చు. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ బిట్ స్మాల్ డెమో. ఓకే. సో, వెలాసిటీ ఆఫ్ డేటా చూసారంటే ఇట్స్ కనెక్టింగ్. ఓకే. సో, వెలాసిటీ ఆఫ్ డేటా చూసారంటే, వెలాసిటీని డెమాన్‌స్ట్రేట్ ఎలా చేస్తున్నామంటే, స్లీప్ యూజ్ చేస్తున్నాం. సో, 0.76 కొకటి, 0.57, 0.89 ఓకే. సో, ఇలా మనకి ఒక్కొక్క సెకండ్ వదిలి వెయిట్ 1 సెకండ్ టు సిమ్యులేట్ రియల్ టైమ్ డేటా. ఓకే. సో, ఇదేమో వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద డేటా జనరేషన్. ఇప్పుడు చూసారంటే 10 సెకండ్స్‌లో 10 డేటా పాయింట్స్ మనకు క్రియేట్ అయింది. సో, ప్రతి సెకండ్‌కి ఒక డేటా క్రియేట్ అవుతుంది అన్నది డెమాన్‌స్ట్రేట్ చేయటానికి వాళ్ళు ఇలా చూపిస్తున్నారు. ఓకే. సో, స్ట్రక్చర్డ్ డేటా అంటే నేను వెరైటీ చెప్పాను కదా! సో, వెరైటీ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో, వి కెన్ హావ్ ఎ డిక్షనరీ. ఓకే. సో, వి కెన్ హావ్ ఎ టెక్స్ట్. వి కెన్ హావ్ ఎ జేసన్. ఓకే. సో, ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డేటా కెన్ ఎగ్జిస్ట్. సో, దానికి సంబంధించిన డెమాన్‌స్ట్రేషన్ ఇది. ఓకే. సో, అండ్ లెట్ అస్ సీ వెరాసిటీ ఆఫ్ ద డేటా. ఇక్కడ చూసారంటే 2, 3 ఉంది. 1, 2 ఉంది. కానీ ఈ మధ్యలో నన్ వచ్చాయి కదా! సో, దీనివల్ల దాని వెరాసిటీ అన్నది పడిపోతుందనమాట. క్వాలిటీ అన్నది పడిపోతుంది. ఎందుకంటే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సో, దట్స్ ఆల్. దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో, లెట్ అస్ టాక్ అబౌట్ పైస్పార్క్. పైస్పార్క్ అన్నది పైథాన్‌కి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో, దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే పిప్ ఇన్‌స్టాల్ ఇప్పుడు హడూప్ చూసారు కదా! సో, హడూప్ లాంటిదే పైస్పార్క్ కూడా. స్పార్క్ అని చూసారు కదా ఇందాక. సో, పైస్పార్క్ అంటే పైథాన్‌కి సంబంధించిన డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్‌వర్క్. సో, పిప్ ఇన్‌స్టాల్ పైస్పార్క్ 3.0.3 అంటే దాంట్లో హడూప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అపాచే స్పార్క్. దాన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాల్ చేసినప్పుడు నాకు డేటా అంతా కలెక్ట్ అయ్యి ఇట్ విల్ ఇన్‌స్టాల్ ద పైస్పార్క్. ఓకే. దీంట్లో ఈ స్పైస్పార్క్‌లో ఎస్‌క్యూఎల్ అన్న ఒక సబ్ ప్యాకేజ్‌లో స్పార్క్ సెషన్ ఓకే. దాని తర్వాత ఫంక్షన్స్‌లో యావరేజ్ అన్నవి ఇవి 2 కూడా నేనేం చేస్తున్నానంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఒక పైస్పార్క్‌లో ఒక సెషన్ స్టార్ట్ చేయటం అంటే ఏంటంటే, ఒక నెట్వర్క్‌ని ఇనిషియేట్ చేయడం అన్నమాట. ఓకే. సో, ఒక జాబ్ అంటే ఒక ప్రాసెస్. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే ఒక జాబ్‌ని క్రియేట్ చేస్తున్నాను. జాబ్ ఎలా క్రియేట్ చేస్తారంటే స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్ డాట్ యాప్ నేమ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎగ్జాంపుల్ మీరు యాప్ నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఇచ్చి ఈ నేమ్‌లో ఉన్నది ఆల్రెడీ ఒక జాబ్ ఉంటే ఆల్రెడీ ఒక ప్రాసెస్ క్రియేట్ అయ్యి ఉంటే దాన్ని గెట్ చేస్తుంది.
లేకపోతే ఈ నేమ్‌లో ఆల్రెడీ ప్రాసెస్ లేకపోతే దాన్ని క్రియేట్ చేస్తుందనమాట. సో, ఒక జాబ్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్‌ని ఇనిషియేట్ చేయటం. ఓకే. నాకొక కాంట్రాక్ట్ ఇచ్చారంటే, ఇలా ఒక కాంట్రాక్ట్ ఉంది గైస్. ఓకే. నాకు ఎంతమంది కావాలో నేను ఫర్దర్ మీటింగ్‌లో చెప్తాను అని జస్ట్ ఇనిషియేట్ చేయటం అన్నమాట. కానీ ఇలా ఒక కాంట్రాక్ట్ ఉందని చెప్పి దానికొక ప్రాసెస్ స్టార్ట్ చేయటం. ఇనాగ్రేషన్ లాంటిది. ఓకే. సో, నేను దీన్ని ఇలా ఒక జాబ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని స్పార్క్ అన్న వేరియబుల్‌లో సేవ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ డయాబిటీస్ అన్న ఒక ఫైల్‌ని రీడ్ చేసుకొని ఓకే. సో, దాన్ని ఎలా రీడ్ చేస్తారు అంటే నార్మల్‌గా మనం పాండాస్ యూజ్ చేసుకొని రీడ్ చేస్తాం కదా! అలా కాకుండా ఒక స్పార్క్ సెషన్ ద్వారా రీడ్ చేయాలంటే దానికి ఈ స్పార్క్ సెషన్ జాబ్ అన్నది ఎలా క్రియేట్ చేసామో ఆ జాబ్ డాట్ రీడ్ డాట్ సీఎస్‌వి అని ఇచ్చి ఆ ఫైల్ పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తే అదేం చేస్తుందంటే మనకి ఆ ఫైల్‌ని రీడ్ చేస్తుంది. ఫైల్‌ని రీడ్ చేసి ఈ ప్రాసెస్‌లో సేవ్ చేస్తుందనమాట. సో, దాన్ని ఎలా వ్యూ చేయాలంటే డాట్ షో చూస్తే షో చేస్తే మనకి ఇలా మన ఫైల్‌ని వ్యూ చేస్తుందనమాట. ఓకే. సో, ఓన్లీ షోయింగ్ టాప్ 20 రోస్ అంటుంది. ఓకే. సో, ఫస్ట్ ఏం చేసాం ఒక జాబ్ క్రియేట్ చేసి స్పార్క్ అని సేవ్ చేసాం. ఆ జాబ్ ద్వారా ఒక ఫైల్‌ని రీడ్ చేసుకున్నాం. అంతే చేసాం ఇక్కడి దాకా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వాళ్ళని ఏజ్ ద్వారా గ్రూప్ చేసి ఓకే. యావరేజ్ మాస్ కనిపెడుతున్నాననమాట. అంటే ఇప్పుడు 25 ఏజ్ ఉన్న వాళ్ళ అందరి యొక్క వెయిట్ తీసుకొని దాని యావరేజ్ కనిపెడుతున్నాను. 60 ఏజ్ ఉన్న వాళ్ళందరి రికార్డ్స్ తీసుకొని వాళ్ళ మాస్ అంటే వెయిట్‌కి యావరేజ్ కనిపెడుతున్నాననమాట. సో, ఐయామ్ గ్రూపింగ్ దిస్ డేటా బై ఏజ్ అండ్ ఐయామ్ ఫైండింగ్ యావరేజ్ ఆఫ్ దేర్ మాస్. ఓకే. సో, 40 ఏజ్ ఉన్న రికార్డ్స్ ఒక 20 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. ఆ 20 వాల్యూస్ డివైడెడ్ బై 20 విల్ గివ్ యూ ది యావరేజ్. ఓకే. సో, దిస్ ఈస్ వన్ శాంపుల్ ఫంక్షన్ అంతే. ఓకే. సో, దాన్ని నేనిక్కడ సేవ్ చేస్తున్నాను. దాన్ని షో చేస్తున్నాను. ఓకే. సో, మీన్ మాస్ అన్నది నాకు క్రియేట్ అయింది. సో, ఈ మాస్ అన్నది ఇప్పుడు ఈ ఏజ్ రికార్డ్స్ అన్నవి మనకిక్కడ మోర్ దెన్ 200 రికార్డ్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఈ స్పార్క్ మనం ఇనిషియేట్ చేసాం కదా! జాబ్ ఇనిషియేట్ చేసాం కదా! అదేం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా 200 రికార్డ్స్‌ని ఒక 20, 20 రికార్డ్స్‌గా స్ప్లిట్ చేసి ఓకే. దాంట్లో ఉన్న కొన్ని నోడ్స్‌కి ఇచ్చి యావరేజ్ కనిపెట్టి నాకు సబ్మిట్ చేయండి అని చెప్పుద్ది. సో, యావరేజ్ కనిపెట్టి అవి సబ్మిట్ చేసినప్పుడు వాటిని అన్నిటిని కలిపి మనకిక్కడ షో చేస్తుందనమాట. ఓకే. సో, దాని తర్వాత ఈ సెషన్ అన్నది, ఈ ప్రాసెస్ అన్నది అయిపోయిన తర్వాత మనం స్పార్క్ డాట్ స్టాప్ చేయాలి. లేకపోతే జాబ్ అన్నది యాక్టివ్‌గానే ఉంటుంది. ఓకే. ఎందుకు మనం ఒక సెషన్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ ప్రాసెస్ స్టాప్ చేస్తున్నాం అనౌన్స్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందంటే మనం అవైలబుల్‌గా ఉంటాం. ఓకే. సో, ఇక్కడ ఈ ప్రాసెస్ లేదు, ఇక్కడ ఏం పని లేదంటే మనం ఏం చేస్తాం అక్కడి నుంచి వెకేట్ చేసి వేరే ఒక చోటకి మన జాబ్ ఉన్న సైడ్‌కి వెళ్ళిపోతాం. ఓకే. సో, ఇలా నోడ్స్ అన్నవి ఆ వర్క్ అసైన్ అయిపోతాయన్నమాట. ఫ్రీగా ఉండం మనకు కావాల్సినప్పుడు. సో, అందుకని ఒక సెషన్‌ని క్రియేట్ చేయటం, ఒక సెషన్‌ని స్టాప్ చేయటం అన్నది చేస్తామనమాట. ఇప్పుడు ఈ స్పార్క్ సెషన్‌ని స్టాప్ చేసిన వెంటనే ఏ నోడ్స్ అయితే ఈ వర్క్‌ని చేస్తా ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ అయిపోయి ఇంకొక జాబ్‌ని టేక్ ఓవర్ చేస్తాయన్నమాట. సో, అందుకని ఒక సెషన్‌ని మీరు ఒక జాబ్‌ని మీరు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని క్రియేట్ చేయాలి. ఓకే. సో, సెషన్ అన్నది స్టార్ట్ చేయాలి. ఓకే. సో, ఆ సెషన్ అయిపోయినప్పుడు, ఆ పని అయిపోయినప్పుడు వర్క్ అయిపోయింది అని చెప్పటానికి స్టాప్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇది ఒక డెమో కోడింగ్. ఆబ్వియస్‌గా మీకు ఈ ఫైల్ కూడా అందుద్ది. ఓకే. సో, ఆఫ్టర్ థట్ యూ కెన్ జస్ట్ హావ్ ఎ క్విక్ వార్మ్ అప్ ఆన్ థిస్. ఓకే. సో, ఇది చూసారంటే ఎస్3 అంటే ఏంటంటే ఒక అమెజాన్ సర్వర్‌లో ఉన్న ఒక ఫైల్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీకేమన్నా అమెజాన్ లింక్స్ ఎవరికైనా ఉంటే అమెజాన్ క్లౌడ్ సర్వర్ స్టోరేజ్ అకౌంట్ ఎవరైనా ఉంటే మీరిది తీసుకోవచ్చు. సో, అక్కడి నుంచి నేను తీసుకొని సేమ్ అదే ఫంక్షన్ చేసి నేను అవుట్‌పుట్ చూస్తున్నాననమాట. నా ఎస్3 బకెట్ ప్రస్తుతం ఇన్‌యాక్టివ్‌గా ఉంది. ఎస్3 అంటే అమెజాన్‌లో ఉన్న సర్వర్ అన్నది ప్రస్తుతం ఇన్‌యాక్టివ్‌గా ఉంది. సో, ఐయామ్ నాట్ షోయింగ్ దిస్. బట్ దిస్ ఈస్ హౌ యూ యాక్సెస్ ఎ ఫైల్ ఫ్రమ్
అమెజాన్. ఓకే. సో, అమెజాన్ క్లౌడ్. అమెజాన్ అకౌంట్ మీకు ఉంటే. ఓకే. సో, ఒక ప్రాక్టికల్‌గా కొంచెం ఒక 60-70% డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటాను. ఓకే. సో, అండ్ ఐ విల్ సెండ్ దిస్ ఫైల్ టు యూ గైస్. హోప్ యూ హ్యావ్ and I hope you had a nice 20-day journey so far. I hope this internship was like beneficial for you. Okay. So you can give your feedback to the admin about this all these 20 days of classes. Okay. సో ఈ ఫైల్ సెండ్ చేస్తాను, ఓవర్వ్యూ చేయండి. దీని యొక్క ఎక్స్టెన్షన్ పైస్పార్క్ మీద కొంచెం అనలైజ్ చేయండి. సో అనలైజ్ చేసి బిగ్ డేటా మీద కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకోండి. సో అనలిటిక్స్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో సో ఫార్ దీంతో వదిలేయొద్దు. ప్లీజ్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ ప్రాక్టీస్. వెబ్ స్క్రాపింగ్ అంటే ఒక 10 వెబ్సైట్స్ తీసుకుని దాని నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయటం ఎలా అన్నది ప్రాక్టికల్గా చేసి చూడండి. ఓకే. సో, ఈ కోడింగ్ పార్ట్స్, ఓకే, వాటెవర్ కోడింగ్ పార్ట్ దట్ యూ ఆర్ లెర్నింగ్, మీరు థియరిటికల్‌గా ఎంత నేర్చుకున్నా, ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్ ఈస్ వేస్ట్. ఓకే. సో, ప్రాక్టికల్‌గా మీరు దాన్ని ఎంప్లాయ్ చేయటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి మీరు ట్రై చేయాలి. ఓకే. సో, గో టు ఇంటర్నెట్ క్యాఫేస్, ట్రై దేర్. ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్‌టాప్స్ ఎట్ హోమ్, ట్రై దేర్. ఓకే. సో, అండ్ ఇట్స్ ఎ ప్లెజర్ training you all guys. I hope you also have the same impression on your end. Okay, hoping to meet you very soon after this. Okay, so thank you so much for the patience. I will see you in the next set of classes if the fate permits, guys. Okay, so bye bye. Thank you. That's all for today. I'll send the files and I'll also give you the assessment on Saturday, so you can go ahead and do the assessments. Okay, so thank you so much. Bye bye. Take care.